జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలిపట్టణం టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దావులూరి దేవకుమార్, చవల రామకృష్ణ, దేవరకొండ శ్రీనివాసులు, గుంజి ప్రసన్న, వల్లేరు కిరణ్ కుమార్, ఆలా శ్రీనివాసులు, కనక కిరీటి రామకృష్ణ, సాధు శ్రీధర్, ఆంధ్ర శ్రీనివాసులు రెడ్డి వీరంతా కలిసి విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బుడమగుంట గ్రామంలో సచివాలయంలో అక్రమ మద్యం అంశంపై 24 గంటలు గడుస్తున్నప్పటికీ అక్కడ అవినీతి ఎలా జరిగిందనేది నిగ్గు తేల్చకపోవడంలో అధికారులు మీమాంస లెక్కిస్తున్నారని విమర్శించారు. అధికారులు జోక్యం చేసుకుని తాళాలు ఎవరి వద్ద ఉన్నాయి, సచివాలయం అడ్మినా లేక డీలర్ వద్ద ఉన్నాయా అనేది తేల్చి అసలు అక్రమ మద్యం సచివాలయంలోకి ఎలా వచ్చిందనేది వెలికి తీయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, అధికారులకు దీనికి మీడియా ద్వారా సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిని ఏదో ఒక రకంగా ఆయన మీద బురద జల్లాలా అనే ఒక దురాలోచనతోటి వాళ్ళే సచివాలయంలో మద్యం సీసాలు పెట్టి, అలాగే రేషన్ బియ్యం పెట్టి, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమాచారం ఇచ్చి పట్టిస్తే లేదు 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 మా వైసీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయం నుంచి మేము సమాచారం ఇచ్చాము, మేము పట్టించాము అంటే ఎట్లా అంటే, చిన్న సామెత ఒకటి ఉంది, నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరు చుట్టూ వస్తుందంట. అట్లాగా ఆడ జరిగిన కార్యక్రమం ఏమి జరిగింది, ఎలా జరిగింది, ఎన్ని మద్యం సీసాలు ఉన్నాయి, ఏం జరిగింది అసలు పూర్తిగా ప్రజల్లోకి వచ్చే లోపే వీళ్ళే ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. అదేవిధంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఒకటే అడుగుతుండా నేను, ఏవయ్యా సిగ్గుందా నీకు సిగ్గుందా? అభివృద్ధికి, డెవలప్మెంట్కి మేము పోటీ పడతాము, డెవలప్మెంట్ విషయంలో మేము పోటీకి వస్తాము, ఇటువంటి పనులు మేము చేయమని అన్నావే. 2014 ఎలక్షన్లో కావలి నియోజకవర్గంలోకి కల్తీ మద్యం తీసుకొచ్చి అమాయకుల ప్రాణాలు తీసినటువంటి వ్యక్తి ఎవరయ్యా? నువ్వు కాదా? నువ్వు చేసినటువంటి దాన్ని నిజాయితీగా ఒప్పుకో, ప్రజలు ఇంకనన్నా క్షమిస్తారు, లేదంటే చెప్పులు తీసుకొని తరుముకుంటారు నిన్ను ఈ కావలి నియోజకవర్గం నుంచి. అయ్యా ప్రతాప్ రెడ్డి గారు, డెవలప్మెంట్కి అడ్డుపడుతున్నారు అని చెప్పని అంటున్నారే, మీరు ఎమ్మెల్యేగా గెలిచిన, ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ కావలి నియోజకవర్గంలో ఈ 10 ఏళ్ల పాటు ఒక్కటంటే ఒక్కటి నేను ఈ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని పూర్తి చేశాను, ఈ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నేను రాష్ట్ర ముఖ్యమంత్రితో అయితేనేమి, సెంట్రల్ ప్రభుత్వంతో అయితేనేమి, ఎవరితో అయినా సరే నేను మాట్లాడి కొట్లాడి అసెంబ్లీలో చర్చించి కావలి నియోజకవర్గానికి ఈ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నేను తీసుకువచ్చాను అని చెప్పడానికి ఒక్కటి ఉందా? ఒక్కటి. నువ్వు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే తుమ్మలపెంట రోడ్డుని నాశనం చేయడం, అదేవిధంగా కావలి పట్టణ ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడకూడదని అమృత పథకం కింద తెలుగుదేశం పార్టీ ఆనాడు ఒక ప్రాజెక్ట్ని తీసుకొని వస్తే 80% ఆ యొక్క ప్రాజెక్ట్ని పూర్తి చేస్తే అది ఒక మంచి ప్రాజెక్టు కాబట్టి దానికి అనుగుణంగా ఒక ఫైలాన్ని నిర్మించాలని చెప్పి ఒక ఫైలాన్ని నిర్మిస్తే రౌడీయిజం చేసి, నువ్వు ఆనాడు ఉన్నటువంటి డిఎస్పీ గారు గూండాయిజం చేసి అర్ధరాత్రి దాన్ని పగలగొట్టినటువంటి రౌడీ చరిత్ర అనేది. టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేయించి వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టి అబద్ధాలు అన్నటువంటి ఘనత నీది.
ముస్నూరు కరుణాకర్ అన్యం పుణ్యం ఎరగినటువంటి ఒక అమాయకుడు. అటువంటి వ్యక్తిని, ఒక దళితుణ్ణి అమాయకమైనటువంటి ప్రాణాలు తీసినటువంటి చరిత్ర నీది. ఏం మాట్లాడుతున్నావు ఇంకా నువ్వు? ఇంకా సిగ్గు కూడా లేకుండా కావలి నియోజకవర్గంలో తిరగతా డెవలప్మెంట్ 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 అంటున్నావే. కావలి వైకుంఠపురం పోయిన సంవత్సరం ఇదే ఎలక్షన్లో ఈ రోజు అక్కడే తిరుగుతున్నావు నువ్వు. నీ కార్యక్రమం అక్కడే ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అనపగుంటని సుందరీకరణంగా చేస్తాను, పార్కు చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికేవే. ఏమైనాయి అయ్యి? కలుగొలమ్మ బ్రిడ్జిని పూర్తి చేస్తానన్నావే, ఏమైంది? ఏమైందయ్యా? ఏం చేస్తున్నావు? నువ్వు ఉన్నావుగా, చూడు అక్కడ. కావలి నియోజకవర్గంలో ఎంతోమంది మహానుభావులు ఈ యొక్క నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. వాళ్ళ యొక్క పేరుని చెడగొడుతూ నీ యొక్క నియోజకవర్గంలో రౌడీజాన్ని, దందాలని, భూదందాలని ముందుకు తీసుకొని పోతా కోట్ల రూపాయలు గడించి ఈరోజు కావలి నియోజకవర్గాన్ని దాదాపు 20 సంవత్సరాల అభివృద్ధి వెనక్కి తీసుకెళ్ళావు నువ్వు. 20 సంవత్సరాల డెవలప్మెంట్ని వెనక్కి తీసుకెళ్ళావు. ఈరోజు నువ్వు కోలగొట్టినటువంటి రుద్రకోట గనులైతేనేమి, తుమ్మలపెంట రోడ్లు అయితేనేమి, కావలి చెరువుల గ్రావెల్ అయితేనేమి, దగదత్తి భూముల్లో గ్రావెల్ అయితేనేమి, నువ్వు వేసినటువంటి అక్రమ లేఅవుట్లు అయితేనేమి, వీటన్నిటిని ఒకసారి నువ్వు ఆత్మవిమర్శన చేసుకో. అరే, ప్రజల కాడికి పోయి ఓటు అడిగేటటువంటి హక్కు నాకుందా? ఈరోజు నైట్ ఒకసారి పడుకో ఇంటికి పోయి. ఇవన్నీ నేనేం చేసి నీ 10 ఏళ్ళు కావలి నియోజకవర్గంలో నేనేం చేశాను అనేది ఒకసారి ఆలోచించుకొని రేపు ఉదయాన్నే ప్రజల కాడికి పోయి ఓటు అడిగే హక్కు నీకుందో లేదో ఒక్కసారి నువ్వు ఆత్మవిమర్శన చేసుకోమని చెప్పేసి తెలియజేస్తా ఉండా. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు బియ్యాన్ని, మద్యాన్ని అక్కడ దాచిపెట్టి ప్రజలందరినీ ఏదో ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తూ అడ్డంగా దొరికిపోతే దాన్ని తెలుగుదేశం పార్టీ కావ్య కృష్ణారెడ్డి గారి మంది వాగతులు చేశారని చెప్పి కంప్లైంట్. మాట్లాడేటప్పుడు 2 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు, 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, 4వసారి పోటీ చేయడానికి ఆయన నిన్న నామినేషన్ కూడా వేశారు. ఆ స్థాయిలో ఉండే ఆయన ఒక రాజకీయ పార్టీని ఈ విధంగా అనవసరంగా ఎలాంటి ఆధారాలు లేకుండా నీలాప నిందలు మోపడం, ఎన్నికల్లో వాతావరణాన్ని వృధాగా చెడగొట్టడమే. తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? మరి వీటిని ఎవరు కాదంటారు? మీరేం చర్యలు తీసుకున్నారు? పోలీసుల్ని, అధికారులని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఒకటే కోరుతుంది, సచివాలయ ఉద్యోగుల మీద ఏం చర్యలు తీసుకున్నారు, ఎందుకు తీసుకోలేదో ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ మీద నీలాప నిందలేసి వాళ్ళందరినీ టార్గెట్ చేయడం ఎంతవరకు సబబని ఈ విషయాన్ని ప్రజలందరూ నిశితంగా పరిశీలిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. మొన్నటి రోజున జరిగిన సంఘటన, గుణంగుంట 17వ వార్డులో జరిగిన సంఘటన, సచివాలయంలో మద్యం కేసు ఈ రోజుకి ఏమైందని అడుగుతా ఉన్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ని, మరి పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతా ఉన్నాం, అసలుకి సచివాలయంలోకి మద్యం ఎలా వచ్చిందని ఇంతవరకు తేల్చారా? సచివాలయం తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఎందుకు తాళాలు పోయాయి? ఒక కట్టుకథ అలతా ఉన్నారు. ఆయన ఏదో ఇల్లు రిపేర్ చేయించుకుంటున్నాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు, అందుకని రేషన్ బియ్యం ఆడబెట్టుకున్నాడు, కట్టుకథ అలతా ఉన్నారు అధికారులు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, 10:45కి ఇస్తే, కంప్లైంట్ ఇస్తే 10:15 కల్లా సచివాలయము అడ్మిన్ సచివాలయం ముందే ఉన్నాడు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయి తాళాలు లేవని చెప్పి డ్రామా ఆడతాడు. సచివాలయాలు తాళాలు పగలగొట్టే స్థితికి ఈరోజు సచివాలయ సిబ్బందిని అడ్డుపెట్టుకొని రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ జీవితాలతో, వాళ్ళ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నాడు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈరోజు ఎవరైతే ఆ సచివాలయ సిబ్బంది ఉన్నారో ఆ మద్యం 43 సీసాలు ఏ విధంగా వచ్చాయో ప్రజలకి కావలి ఉన్నత అధికారులు, ఆర్డీఓ గారనైతేనేమి, డిఎస్పీ గారనైతేనేమి మీడియా సమావేశం పెట్టి బహిరంగంగా తెలియజేసిన పరిస్థితి ఉందని తెలియజేస్తూ ఉన్నాం. రేషన్ బియ్యం పెట్టి, సచివాలయాలను మద్యం పెట్టి ఈ విధంగా కావలి నియోజకవర్గంలో
మరి మద్యాన్ని ఏరులై పారిస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు. నకిలీ మద్యం కేసు ఆల్రెడీ ఉంది. మొన్న ఈ మధ్య మా నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారు చిన్న మాట మీడియా మిత్రుల ముందు ఒక మాట అన్నారు. గతంలో మిగిలిన మద్యాన్ని కాలేజీలో పాత్ర పెట్టినారని. వెంటనే ఉలిక్కిపడి మొత్తాన్ని ఆ మద్యాన్ని తవ్వి రాత్రి తరలించి అడవులు తగలబెట్టిన వైనం. మేము అడుగుతా ఉన్నాం, కావలి ప్రజలతోటి ఈ మద్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలారా, ఇకనైనా తెలుసుకోండి, ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నిజ స్వరూపం సచివాలయంలోనే మద్యం పెట్టి, నాసిరకం మద్యం పెట్టి ప్రజలు ప్రాణాలు తీయాలనుకుంటా ఉన్నారు. మాకు ఒకటే అనుమానం వస్తూ ఉంది, ఇంకా అన్ని సచివాలయాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్న సచివాలయాలన్నింటినీ ఉన్నతాధికారులు తనిఖీ చేయాలా, వాటిల్లో ఏమీ లేవని చెప్పి ప్రజలకు మీడియా ద్వారా మీడియాను పెట్టుకొని అన్ని సచివాలయాల్లో తనిఖీ చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎంత ధైర్యం చేస్తున్నారు, సచివాలయాలను మద్యం పెట్టి ప్రజలకి ఇస్తున్నారంటే అంటే నువ్వు అక్రమంగా అన్యాయంగా ప్రజలకి తాపిచ్చి ఒక భుగాత కల్పన చేయాలని చెప్పి మళ్ళీ నియోజకవర్గాన్ని నాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము ఒకటే ఉన్నతాధికారులను కోరుతూ ఉన్నాం, మీరు ఖచ్చితంగా నంబూరి వెంకటేశ్వర రెడ్డిని మీద విచారణ చేయాలా. అదేవిధంగా ఆ సచివాలయం అడ్మిన్ అక్కడే ఉన్నాడు, తాళాలు అతని దగ్గరే ఉన్నాయి, వెంకటేశ్వర రెడ్డి దగ్గర తాళాలు ఉన్నాయి, వాళ్ళని ఎందుకు విచారణ చేయట్లేదు అడుగుతూ ఉన్నాం. ప్రజలకి మీరు ఎన్ని వివరించాలని చెప్పి కోరుతా ఉన్నాం.